స్కైలైన్ టీవీ. విజయవాడలో పెట్రోల్ డీజిల్ సరఫరాపై అధికారులు స్పష్టత ఇచ్చారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, సిపి రాజశేఖర్ బాబు పరిస్థితిని సమీక్షించారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం వల్ల ప్రజల్లో పానిక్ ఏర్పడిందని తెలిపారు. 2 రోజులుగా ప్రజలు ఫుల్ ట్యాంకులు చేయించుకోవడంతో తాత్కాలిక కొరత కనిపించిందని చెప్పారు. అయితే జిల్లాలో డిమాండ్ కంటే ఎక్కువగా ఇంధనం సరఫరా జరుగుతోందని స్పష్టం చేశారు. రేపటికి అన్ని బంకుల్లో పూర్తి స్థాయిలో పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. రైతుల అవసరాలకు కూడా ఇంధనం అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. అబద్ధపు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. ప్రజలు ఆందోళన చెందకుండా అవసరానికి తగ్గట్లే ఇంధనం వినియోగించాలని అధికారులు సూచించారు. సిపి గారు, నేను అలాగే జాయింట్ కలెక్టర్ గారు ఉదయం నుంచి ఈ ఆయిల్ సప్లై, ఫ్యూయల్ బంక్స్ డీటెయిల్స్ గురించి కొంచెం కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టుకొని ప్రతి ఒక్కరు ఇంటరాక్ట్ చేసాము. ఉదయం నుంచి ఆల్మోస్ట్ అన్ని డివిజన్స్ తిరిగేసి చూసుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చినాము. ఇప్పుడు ఏంటంటే మన జిల్లాలో ఫ్యూయల్ సప్లై, పెట్రోల్ అండ్ డీజిల్ సప్లై అయితే ఉందో ఇది కేవలం ఎన్టీఆర్ జిల్లాకి కాకుండా పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఈవెన్ అక్కడ ప్రకాశము, ఇలాగ వేరే జిల్లాలకు కూడా సప్లై చేయాల్సింది ఎన్టీఆర్ జిల్లా నుంచి ఉంది. ఇది మన కొండపల్లిలో హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ కంపెనీస్ రీఫిల్లింగ్ బేస్ ఏదైతే ఉన్నాయో ఇక్కడి నుంచి సరఫరా జరుగుతుంది. ఇలా జరగడానికి చూసుకుంటే క్వాంటిటీ వరకు నా జిల్లాకి యావరేజ్ కన్జంప్షన్ ఆఫ్ ది క్వాంటిటీ చూసుకుంటే పెట్రోల్ వచ్చి 3,80,000 లీటర్లు పర్ డే యావరేజ్ కన్జంప్షన్. అలాగే డీజిల్ తీసుకుంటే 5,01,000 లీటర్లు యావరేజ్ కన్జంప్షన్ ఉంది. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ నుంచి పర్సనల్గా ఈ కమిటీ కూడా పెట్టి మానిటర్ చేస్తే ఈరోజు ఇప్పటికే మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాకి 1,05,000 లీటర్స్ అదనంగా, అంటే 4,86,000 లీటర్లు ఇవ్వడం జరిగింది పెట్రోల్ని. అదే డీజిల్ వరకు అయితే 7,03,000 లీటర్లు, అంటే 2,00,000 లీటర్లు అదనంగా కూడా పంప్ చేయడం జరిగింది ఈరోజు అన్ని పెట్రోల్ బంక్స్కి. సో అయితే సప్లై ఎక్కువ ఉంది. నేను కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడాము, వాళ్ళు కూడా చెప్పారు మనకు పైనుంచి కూడా ఎక్కడ రిస్ట్రిక్షన్స్ లేదు, సప్లై యాజ్ యూజువల్గా ఉంది. నిన్న కమిషనర్ సివిల్ సప్లైస్ గారు కూడా చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారి టీసీ తర్వాత అన్ని జిల్లాకి 10% అదనంగా కూడా ఇవ్వండి అని చెప్పారు. అది కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారనమాట. అంటే సప్లై ఎక్కడ కంపెనీ నుంచి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీకు చెప్పినట్టు యావరేజ్ కన్జంప్షన్ పెట్రోల్ 3,80,000 లీటర్ ఉంటే ఈరోజే 4,86,000 లీటర్లు కన్జ్యూమ్ అయింది. అంటే ఇక్కడ వచ్చింది ఏంటంటే పెట్రోల్, డీజిల్ బికాస్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్, ప్రైస్ పెరిగిపోతుందేమని కొంతమంది, సోషల్ మీడియాలో ప్యానిక్ క్రియేట్ అయిందని కొంతమంది, రేపు ఎల్లుండికి అయిపోతుందేమో అని కొంతమంది తీసుకెళ్ళి ఎవరు మాట్లాడినా ఫుల్ ట్యాంక్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇంతకు ముందు మనం యావరేజ్గా చూసుకుంటే మనం కూడా బైక్ గాడి ఉన్నవాళ్ళు కాబట్టి ఒకసారి పెడితే ఎన్నిసారి ఫుల్ ట్యాంక్ చేయిస్తాము? ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు, లాంగ్ జర్నీ వెళ్తున్నప్పుడు, టూర్కి వెళ్తున్నప్పుడు చేయిస్తాము. జనరల్గా ఫుల్ ట్యాంక్ చేయించము, 1000 లేదా 500 లేదా 2 లీటర్ 3 లీటర్ వేసుకుంటూ ఉంటాము. సో ఈ ఫుల్ ట్యాంక్ కాన్సెప్ట్ వచ్చేసరికి ప్రతి బంక్లో ఉన్న డీజిల్ త్వరగా ఎగ్జాస్ట్ అయిపోతా ఉంది. ఇక్కడ ఒక ప్రిన్సిపల్ ఏంటంటే ప్రతి డీలర్స్ వాళ్ళ స్టాకు 75% నుంచి 80% వచ్చింది వెంటనే ఇండియన్ పెడతారు కంపెనీకి. ఇండియన్ పెట్టిన 2 నుంచి 3 రోజులు వారు సప్లై చేస్తారు. ఆ 3 రోజులు ఏదైతే మిగిలిన 25% ఉందో ఇది నెమ్మదిగా వెళుతూ ఉంటుంది. మొన్న మార్నింగే ఒక పెట్రోల్ బంక్ వెళ్ళి మాట్లాడుతుంటే ఆయన చెప్పారు, సార్ నాకు రోజుకి మ్యాక్సిమం ఇప్పటివరకు సార్ 100 నుంచి 110 వెహికల్స్ వచ్చేవి, ఇంక్లూడింగ్ బైక్, కార్ 2 కలిపి. కానీ ఒక్కరోజే 205 వెహికల్స్ వచ్చేసారని చెప్తున్నారు. అంటే దట్ షోస్ ఎక్కడో ఆ ప్యానిక్ బటన్ ట్రిగర్ అయ్యింది. దయచేసి అందరూ గమనించాలా, ఎన్టీఆర్ జిల్లా వాసులు అందరూ. ఫ్యూయిల్ కొరత వచ్చింది, మనం త్వరగా వెళ్ళి నింపుకోవాలనే ప్యానిక్ అనవసరం. మన జిల్లాలో నేను ఇప్పటికే చెప్పినట్టు అవసరమైనంతకన్నా ఎక్కువనే సప్లై ఉంది. ఎక్కడ అన్ని పెట్రోల్ బంక్స్ని రీఫిల్ చేసే బాధ్యత జిల్లా యంత్రాంగం తీసుకుంటుంది. దయచేసి ప్యానిక్ బయింగ్ చేయాల్సిన అవసరం లేదు. దయచేసి దానికి మీరు రిజార్ట్ అవ్వకండి. ప్యానిక్గా వెళ్ళిపోయి ఎక్కువగా దింపుకోవడము, జనరల్గా 1 లీటర్ 2 లీటర్ కొనుక్కుంటే ఇప్పుడు వెళ్ళి 10 లీటర్ కొనుక్కోవడము, బాటిల్లో కొనుకెళ్ళి పెట్టుకోవడము, ఆగిపోతుందేమో అని ఆ భయం సృష్టించడం, ఇది దయచేసి ఈ కార్యక్రమానికి పాల్పడకండి. మన దగ్గర స్కేర్సిటీ అయితే అస్సలు రాదు. ఎందుకంటే మన పక్కన ఉన్న 7 జిల్లాలకి ఎన్టీఆర్ జిల్లా నుంచి వెళ్తుంది కాబట్టి ఇక్కడ కంపల్సరీగా స్కేర్సిటీ లేకుండా చూసుకునే బాధ్యత మన మీద ఉంది. అలాగే చూసుకుంటాము. ఈరోజు కూడా మార్నింగ్ నుంచి చూస్తే నాకున్న ఆ టోటల్ 187 బంక్స్లో చూసుకుంటే 139 బంకులో ఇప్పుడు ఫుల్గా ఉంది. మిగతా బంకులు ఆల్రెడీ లోడింగ్లో ఉన్నాయి. ఈరోజు నైట్ కూడా పని చేయండి అని ఆయిల్ కంపెనీస్కి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఈ మిగతా ఏదైతే డ్రై అవుట్ ఒక 48 ఉన్నాయో అది కూడా ఈరోజు నైట్కే నింపేస్తాం. అంటే రేపు ఉదయం అన్ని చోట పెట్రోల్, డీజిల్ ముమ్మరంగా ఉంటుంది.
దయచేసి అందరూ ఇది గమనించాలి. ప్యానిక్ బయింగ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే జిల్లా స్థాయి కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టున్నాము జేసీ ఆధ్వర్యంలో. ఇక్కడ కూడా నంబరు అందుబాటులో ఉంటుంది. ఎవరికైనా అక్కడ ఏదైనా బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు, అన్నెసరీ క్లోజ్ చేస్తున్నారు, లేదా దొరకట్లేదు, ఇటువంటిది దయచేసి మనకు ఫోన్ చేయండి. దీంతోపాటు జిల్లా స్థాయిలో మీకు ఇప్పుడు తెలిసే ఉంది, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంది, ప్యాడీ హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది. సో దాదాపుగా 450 హార్వెస్టర్స్, కంబైన్డ్ ప్యాడీ హార్వెస్టర్స్ మన జిల్లాకు వచ్చున్నాయి. పాపం అగ్రికల్చర్ వాళ్ళకి హార్వెస్టింగ్ ఇదే సీజన్, ఆ ఫెస్టివల్ లాంటిది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఎక్కడ స్కేర్సిటీ రాలేదు, అందరూ సజావుగా జరిగింది. ఈసారి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు బికాజ్ ఆఫ్ ఈ ప్యానిక్ బయింగ్, వాళ్ళకి దొరకట్లేదు. అందుకే అన్ని కంబైన్డ్ హార్వెస్టర్కి పర్ డే వాళ్ళ పని గంటలు చూసుకొని ఒక గంటకి ఎంత కన్సంప్షన్ చూసుకోండి, దాదాపుగా 60 లీటరు ప్రతి కంబైన్డ్ హార్వెస్టర్కి ప్రతి పెట్రోల్ బంకులు ఎక్కడికి వెళ్ళినా ఇస్తారు. రోజుకి ఒకసారి 60 లీటర్ ఇస్తాము. 8 గంటలు పని చేస్తుంది, గంటకి 8 లీటర్లు కన్సంప్ చేస్తుంది కాబట్టి 64 లీటరు 60 లీటరు ఇచ్చేస్తున్నాము. ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. రైతులు కూడా ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డీజిల్ పెట్రోల్ అందుబాటులో ఉంటుంది. ఇంకా మానిటరింగ్ కోసం ప్రతి పెట్రోల్ బంక్లో, ఈ 187 పెట్రోల్ బంక్లో కూడా ఒక పోలీస్ సిబ్బంది, ఒక రెవెన్యూ సిబ్బంది, అలాగే ఒక అగ్రికల్చర్ సిబ్బందిని కూడా నియమించాము. వాళ్ళు అక్కడ ఉండి ఏదైనా ఇష్యూ వస్తే అక్కడెక్కడ దాన్ని వాళ్ళకి అడ్జస్ట్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడ ప్యానిక్ లేకుండా చూసుకుంటున్నారు. సో ప్యానిక్ పడడం వల్ల ఉపయోగం ఏం లేదు. ఎక్సెప్ట్ ఇప్పుడు ఎండ కూడా ఎక్కువ ఉన్నాయి, సమ్మర్ ఎక్కువ ఉంది, టెన్షన్ అవుతుంది తప్ప దీనివల్ల ఉపయోగం ఏం లేదు. టెన్షన్ మేము పడతాం, కావాలంటే మీకు ఎంత కావాలంత సప్లై పంపిస్తాము. దయచేసి మీరు కూల్గా ఉండండి. ఎక్కడ ప్యానిక్ బయింగ్ మొత్తం దయచేసి రిజార్ట్ అవ్వకండి. మీడియా మిత్రులకు అఫ్కోర్స్ మీ ద్వారా ఆల్రెడీ చాలా మంచిగా మీరు తెలియజేశారు పబ్లిక్కి. చాలా వరకు ఆ మార్పు వచ్చింది. ఈరోజు చూస్తే అంటే నిన్నటికి ఈ రోజుకి చూసుకుంటే చాలా బంక్స్ దగ్గర ఇప్పుడు తగ్గినాయి క్రౌడ్. కాబట్టి అదే ఒక పాజిటివిటీని ముందుకు తీసుకెళ్తే దయచేసి సహకరించాలని కోరుతున్నాను. మన ఎన్టీఆర్ జిల్లా వాసులకి నా విన్నపం ఒకటే, దయచేసి సోషల్ మీడియా అక్కడెక్కడ చూసి తగ్గిపోయిందేమో, అయిపోతుందేమో, ప్రైస్ పెరిగిపోతుందేమో అని దయచేసి అనుకోకండి. అన్ని చోట మానిటర్ చేస్తున్నాము. అన్ని చోట ప్రైస్ ఇది సప్లై ప్రాపర్గా ఉంది. ప్రతి బంకులో కూడా ఒక టీం పెట్టాము. ఇదే కాకుండా మండల్ వారీగా సిపి గారి ఆధ్వర్యంలో ఒక పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంటు, అలాగే మెట్రాలజికల్ డిపార్ట్మెంట్తో టాస్క్ ఫోర్స్ కూడా పెట్టాము. ఎక్కడైనా బల్క్ కన్జ్యూమర్స్ వచ్చి ఇక్కడ బై చేస్తున్నా, లేదా ఇక్కడ బై చేసుకుని తీసుకెళ్ళి ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ అమ్ముతున్నా, లేదా వేరే దగ్గర తీసుకెళ్ళి దాచుతున్నా, ఇటువంటి దొరికితే వెంటనే క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది. ఒకవైపు అవసరం ఉన్న వాళ్ళకి సప్లై చేయడం ఎంత బాధ్యతగా తీసుకుంటున్నామో, ఎవరైనా డీవియేట్ చేసి మిస్ఇన్ఫర్మేషన్ చేసి ప్యానిక్ క్రియేట్ చేస్తే వాళ్ళ మీద కఠినంగా కూడా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో ఆన్ దిస్ అకేషన్ రిక్వెస్ట్ సిపి సార్ ఆల్సో టు గివ్ హిస్ అబ్జర్వేషన్ అండ్ ప్రికాషన్స్ టు బి ఫాలోడ్. జిల్లా కలెక్టర్ గారికి, జేసీ గారికి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు. నిన్నటి నుంచి మీకు అందరికీ తెలుసు, ఒక ఇష్యూ ఎన్టీఆర్ జిల్లాలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న 2-3 జిల్లాల్లో కొంత జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టు ఒక ప్యానిక్ సిచ్యువేషన్ ఎలాగా క్రియేట్ అయిందో తెలియట్లేదు, కానీ ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. బట్ విషయం చూస్తే డెప్స్లోకి వెళ్ళి కొన్ని స్టాటిస్టిక్స్ అన్నీ తీస్తే ఆశ్చర్యకరంగా ఎక్కడ కూడా సప్లై తగ్గలేదు, బట్ డిమాండ్ అంటే కన్జంప్షన్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో దానికి ముఖ్య కారణం కొంత రూమర్స్ బేస్ చేసుకొని కొంత స్ప్రెడ్ చేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ సోషల్ మీడియాలో ఎటువంటి పుకార్లను దయచేసి నమ్మనవసరం లేదు. కొంత ఈరోజు నిన్న జరిగిన దానికి, నిన్న మొన్న 2 రోజులు జరిగిన దానికి, నిన్న కొంత ఎక్కువ ఫుల్ ట్యాంక్స్ కొట్టించుకోవడం, దానివల్ల కొన్ని దగ్గరలో స్టాక్స్ డిప్లీట్ కావడం అనేది వాస్తవం అయినప్పటికీ ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు మార్నింగ్ నుంచి అన్ని టీమ్స్ పెట్టి టోటల్ రీఫిల్లింగ్ అనేది గట్టిగా జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ 140 బంకుల వరకు రీఫిల్ చేయడం జరిగింది. సో ఇంకా కూడా ఈరోజు రాత్రి కూడా జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్యానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళొద్దు. దయచేసి మీరు నార్మల్ బిహేవియర్ కంటే కూడా విభిన్నంగా దయచేసి ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ ఎక్కడైనా బ్లాక్ మార్కెటింగ్ ఉన్నా కూడా, లేదంటే ఎవరైనా క్యాన్స్లో తీసుకుపోతున్నా కూడా నిఘా ఉంచడానికి టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి బంక్ దగ్గర కూడా పోలీస్ నిఘా ఉంటుంది. ఈరోజు 2-3 ప్లేసెస్లో కొంత క్యూస్ ఉన్నప్పటికీ కొంత మధ్యాహ్నానికి కొంత నార్మల్సీ వచ్చింది. బట్
నాకు తెలిసి ప్రజల నుంచి మా సహాయ సహకారాలు ఉంటే ఈ ఇష్యూ అసలు పెద్ద ఇష్యూనే కాదు. అనవసరంగా ఇష్యూ క్రియేట్ కాబడడం అనేది ఒక దురదృష్టకరమైన సంఘటన. ఏదైనప్పటికీ సోషల్ మీడియా వాచ్ చేయడానికి కూడా టీమ్స్ పెట్టినాము. సైబర్ క్రైమ్ డీసీపీ గారి ఆధ్వర్యంలో సోషల్ మీడియా వాచ్ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు అధునాతమైన ఇన్వెస్టిగేషన్ టూల్స్ పోలీస్ శాఖ దగ్గర ఉన్నాయి. సోషల్ మీడియాని కంటిన్యూస్గా మానిటర్ చేయగలము. ఎవరైనా తప్పుడు సమాచారం అలా ఉంటే మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడం. అదేవిధంగా కొంత యూపీఐ పేమెంట్స్ మీద కూడా కొంత అసలు ఏం జరిగిందనేది, అసలు ఎలాగా ఇది వచ్చింది, ఇటువంటి అవకాశం రావడానికి ఏంటి ట్రిగ్గర్ పాయింట్ ఏంటి అనేది కూడా ఒకవైపున ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. బట్ ఆఫ్ కోర్స్ ఇట్ మే టేక్ సమ్ టైమ్. బట్ బై దట్ టైం మనకు ఇష్యూస్ అన్నీ కూడా సార్ట్ అవుట్ అవుతాయని భావిస్తాను. ఏదేమైనప్పటికీ జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ అందరూ కూడా కలిసికట్టుగా ఈ సమస్యను లేని సమస్యను మనము తెచ్చుకున్నాం. ఈ లేని సమస్యను మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా కొంత సమయంతో కొంత జిల్లా యంత్రాంగానికి సహాయ సహకారం చేస్తే అంటే ఆ ప్యానిక్ అనేది అందరం కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి చాలా ఆశ్చర్యకరంగా చూస్తే ఇప్పుడు ఆ రీఫిలింగ్ స్టేషన్ చూస్తే 40-50 రోజుల సరిపడా నిల్వలు ఉన్నాయి. ఎందుకనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు దే ఆర్ రెడీ, ఎంత కావాలంటే అంత ఇవ్వడానికి రెడీ ఉన్నారు. ఇందాక జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్టు మామూలుగా 75% అయిపోయిన తర్వాత ఇండెంట్ పెడతారు. సో ఆ ఇండెంట్ పెట్టడానికి ఇప్పుడు మామూలుగా 3 days పడుతుంది. 3 days ముందు పెడితే 3 days మనం ఈరోజు ఇండెంట్ పెట్టి 3 days తర్వాత మనకు నిల్వలు వస్తాయి. ఆ లోపలే అయిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఎక్కువ ఫుల్ ట్యాంక్ కొట్టించడం ఇట్లా. సో దయచేసి దానికి దూరంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం. సివిల్ సప్లైస్ కలెక్టర్ మాట్లాడతారు, చెప్పండి. సార్ నమస్తే సార్. యాక్చువల్లీ మార్నింగ్ కూడా నేను చెప్పాను, మార్చ్ నుంచి ఆయిల్ కంపెనీస్ డిసిషన్ తీసుకున్నారు. యూనిలాటరల్లీ మార్చ్ నుంచి క్రెడిట్ బేసిస్లో ఇవ్వము, కానీ ఎండ్ ఆఫ్ ద డే క్రెడిట్ ఇస్తారు. ఈరోజు మార్నింగ్ స్టాక్ వస్తే ఈవినింగ్ వాళ్ళు రిటర్న్ పే చేయాలి. సో కానీ అది దానివల్ల మనకి ఇష్యూస్ ఏం లేదు, అందరూ కూడా అడ్వాన్స్ కట్టి తీసుకుంటున్నారు. చెప్తారా సార్? చెప్పండి. అంటే మనకి కొన్ని బల్క్ అంటే కమర్షియల్కి వాడుకున్న వాళ్ళు వచ్చి రీటైల్లో తీసుకుంటున్నారు. బికాస్ కమర్షియల్ డీజిల్ మనకి 50 రూపీస్ పెరిగిపోయింది దానివల్ల. బట్ అది కూడా ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నారు. ఆల్రెడీ లాస్ట్ 2 to 3 days నుంచి ఎవరికి కూడా బల్క్ ట్రాన్సాక్షన్ అనేది చేయకూడదు అని చెప్పి మానిటర్ చేస్తున్నాము. ఈవెన్ అబౌవ్ 50 liters ఎక్కడైనా వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తే అది కూడా మానిటర్ చేస్తున్నాం. అదే ఒకటి నవ్వు ఇంప్రూవ్మెంట్ అయితే అయ్యింది. ఇప్పుడు ప్రజల్లో అంటే మీ ద్వారా అంతా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది కాబట్టి నవ్వు పీపుల్ ఆర్ టేకింగ్ తక్కువనే. కానీ నిన్న మొన్న జరిగింది, ఇప్పుడు ఆ గ్యాప్ వచ్చింది కదా. ఒకసారి ఇండియన్ పెడితే 3 రోజులు కావాలి రావడానికి. ఇప్పుడు ఆ 3 రోజుల ముందే అయిపోయింది కదా, ఆ గ్యాప్ని మనము టైఅప్ చేయలేకపోతున్నాము. దట్స్ వై ఈరోజు అందుకే నైట్ అంతా పనిచేస్తారు మన ఫిల్లింగ్ స్టేషన్ వాళ్ళు, అంటే అక్కడ బే వాళ్ళు. అయితే ఈరోజు నైట్కి మొత్తం మనం నింపేస్తాము, రేపటి నుంచి అగైన్ నార్మల్సీ విల్ బి దేర్. సో అది ఆఫ్ కోర్స్ దాచుకునేది కాదు, బట్ ట్యాంక్లో ఉంటుంది. ఫుల్ ట్యాంక్ చెప్పాను కదా, ఫుల్ ట్యాంక్. సో అదే ఇప్పుడు కొట్టట్లేదు, బట్ జరిగింది నిన్న మొన్న అది జరిగింది. అదే అంటే జనరల్గా అది ఒక అంటే సోషల్ మీడియాలో వచ్చింది, అది పెట్టినాము అలా పెట్టండి అని. నీడ్ ఉన్నంత వరకు సమస్య లేదు. ప్యానిక్ బయింగ్ ఒకటే ఆపాలి మనం ఇక్కడ. దానికోసం బల్క్ అడిగారు కదా, బల్క్ వరకు మన జిల్లాలో వాళ్ళకి ఆల్రెడీ సపరేట్ స్టేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే వీళ్ళకి ఇక్కడికి లింకే రాదు, వాళ్ళకి డైరెక్ట్ కంపెనీ వస్తాయంట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బీపీసీఎల్ కంపెనీ వాళ్ళు ఇస్తున్న బల్క్ రామ్కో సిమెంటు, వైజాగ్ స్టీల్ ప్లాంటు, శ్రీలక్ష్మి ట్రాన్స్పోర్ట్ జగ్గయ్యపేట, ఏపీఎస్ఆర్టీసీ జగ్గయ్యపేట, వీళ్ళు బీపీసీఎల్. హెచ్పీసీఎల్ వాళ్ళు రామ్కో సిమెంటు, అల్ట్రాటెక్ సిమెంట్ జగ్గయ్యపేట. ఐఓసీఎల్ వాళ్ళు భూపతి ట్రాన్స్పోర్టు, రామ్కో సిమెంటు, కేపీసీ సిమెంటు, అల్ట్రాటెక్ సిమెంటు, ఏపీఎస్ఆర్టీసీ జగ్గయ్యపేట, ఇబ్రహీంపట్నం. అంటే వాళ్ళకి డిసిగ్నేట్ ఉన్నాయి. వీళ్ళెవరు ఇక్కడ కొనుక్కుంటారు అనుకోను నేను. బట్ ఇక్కడ మేబీ ఆ ట్యాంక్లో నాకు వాటర్ బాటిల్ దాంట్లో తీసుకెళ్ళి వాళ్ళు కొంచెం కనిపించారు ట్యాంక్లో. ఎందుకంటే
కొంతమంది రైతులు మళ్ళీ తీసుకెళ్తున్నారు, ఎందుకు ఆ మెషిన్ రాదు కంబైన్ హార్వెస్టర్ కాబట్టి అక్కడికి ట్యాంక్లో తీసుకెళ్తారు టిన్నులలో, దాని వరకు అలా చేస్తున్నాము. బట్ వాటర్ బాటిల్లో తీసుకెళ్ళి పెట్టుకుంటున్నారు అంటే దట్ షోస్ ఆ ఫియర్ దయచేసి అవసరం లేదు మాత్రమే క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం మానిటర్ చేస్తున్నానంటే నా జిల్లా వాటికి ఒక్కడికే కాకుండా పక్క జిల్లాలే, ఇప్పుడు నేను చదివేస్తాను ఏమేమి జిల్లాని కూడా చదివిస్తాను మీకు. సో అక్కడికి కూడా ఎలా వెళ్తున్నాయి మేము మానిటర్ చేస్తున్నాము. అక్కడి నుంచి కలెక్టర్ టచ్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బీపీసీఎల్ వాళ్ళు ఏలూరు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, ప్రకాశం ఇక్కడికి పంపిస్తున్నారు. ఎలాగైతే నా జిల్లాకు అలాట్మెంట్ జరిగిందో ప్రపోర్షనేట్గా వాళ్ళు కూడా అలాట్మెంట్ ఈరోజు జరిగినాయి. సో అట్లాగా ఎవ్రీ డిస్టిక్ వీఆర్ మానిటరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐఓసీఎల్ ఉన్నారు, వీళ్ళు చూడండి గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, ఏలూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, ఇది వాళ్ళ జిల్లా వాళ్ళకి అదే సర్వీస్ ఏరియా. ఇట్లా అన్ని జిల్లాకి వెళ్తూ ఉంది. అక్కడ కూడా సేమ్ సిచ్యుయేషన్ ఉంది. అంటే రిక్వెస్ట్ ఏంటంటే ప్యానిక్ ఇప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ వచ్చాక ఇక్కడ స్టార్ట్ అయితే ఇట్స్ వెరీ నెక్స్ట్ మినిట్లో తిరుపతిలో కనిపిస్తుంది, విశాఖపట్నంలో. అంటే ఇట్స్ ఈజీ కదా, ఇట్స్ లైక్ స్క్రోలింగ్. సో అందువల్ల ఇట్స్ ఏ స్టేట్ వైజ్ ఫెనోమెనన్ అయిపోయింది. సో విత్ యువర్ కోఆపరేషన్ అండ్ విత్ అఫ్ కోర్స్ ది ఎఫర్ట్ ఆఫ్ ది టీమ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ and cooperation of police and revenue, civil supplies, we can able to control this, no doubt. సో కొంత అసలు ఈ ప్యానిక్ ఎలా ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, కొన్ని కమర్షియల్ బంక్స్ ఉన్నాయి, వాళ్ళు ఏమన్నా బయటకు వచ్చి రీటైల్లో కొన్నారా అని. సో దీనికి ఇన్వెస్టిగేషన్ అనేది నడుస్తూ ఉంది. సో కమర్షియల్ క్వాంటిటీస్ నుంచి దీనికి వచ్చినప్పుడు ఆ బంక్స్లో వాళ్ళ దగ్గర ఉన్న బంక్స్లో నిల్వలు అలాగే ఉంటాయి. సో ఆ నిల్వలను తెప్పిస్తున్నాము, విల్ గెట్ బ్యాక్ ఆన్ దట్. అదొకటి. రెండోది, మీరు బ్లాక్లో ఏమన్నా చేశారా, ఏమైనా చర్యలు తీసుకున్నారని ఇప్పటి నుంచి నిన్నటి నుంచి మనం దాని మీద ఫోకస్డ్గా ఉన్నాము. ఇంకా అంతకుమునుపు ఏం జరిగింది అనేది చేయాలంటే మళ్ళీ సీసీ ఫుటేజెస్ బాగా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్, టేక్ సమ్ టైం. బట్ ఇప్పటి నుంచి బ్లాక్లో తీసుకెళ్తే మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. అవర్ టీమ్స్ ఆర్ ఆన్ ద ఫీల్డ్, పోలీస్తో పాటు రెవెన్యూ, అదేవిధంగా సివిల్ సప్లైస్ టీమ్స్ కూడా అందరూ కలిసి టీమ్స్గా ఏర్పడి ఒక 6-7 టీమ్స్, టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఫీల్డ్లో ఉన్నాయి. ప్లస్ ప్రతి దగ్గర కూడా ఒక పోలీస్ మెన్ ప్రతి బంక్ దగ్గర కూడా పెట్టాను. సో బ్లాక్ మార్కెటింగ్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించాం. 2-3 డేస్ క్రితం జరిగిన బ్లాక్ మార్కెటింగ్ మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సో అందులో ఎలాగా అసలు దీనికి రూట్ కాజ్ ఏంటనేది ఖచ్చితంగా వదలం. డెఫినెట్గా దీన్ని బయటకు తీయడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాం. 3-4 ఇష్యూస్. ఒకటి వచ్చి స్టాక్స్ వెరిఫికేషన్, అసలు ఏ బంక్లో ఎంత స్టాక్ ఉన్నది లాస్ట్ 3-4 డేస్లో ఏంటి మనకు అర్థమైపోతుంది, అదొకటి. రెండవది వచ్చేసి యూపీఐ పేమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చింది. ఉదాహరణకి ఇందాక మనకు జగపేట రామ్కో సిమెంట్స్ అన్నారు, అక్కడి నుంచి బయట కమర్షియల్ మన రీటైల్ దానికి యూపీఐ ట్రాన్సాక్షన్ జరిగితే వీ కెన్ ఇన్వెస్టిగేట్ ఆన్ దట్. సో ఇన్వెస్టిగేషన్ మోడ్స్ చాలా ఉన్నాయి. సో ఇట్ టేక్స్ టైం. మామూలుగా ఎప్పుడైనా కూడా ఇన్వెస్టిగేషన్ అనేది ఒక రోజులో ఈ రోజు అయ్యేది కాదు. సో మూలాల్లోకి వెళ్తాం ఖచ్చితంగా, ఎందుకు జరిగింది అనేది. తర్వాత సోషల్ మీడియా, మీరు చెప్పినట్టు సోషల్ మీడియా వాచ్ అనేది వీ కెన్ కీప్ సోషల్ మీడియా వాచ్. మనం ఒక వాచ్ షెడ్యూల్ చేసి పెట్రోలు, డీజిల్ అనే కీవర్డ్స్ పెట్టేసి అసలు ఏం జరుగుతుందో అంతా వచ్చేస్తుంది. సో సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలి. సో మీరు జాగ్రత్తగా ఉండాలి, నేను జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ. ఎమర్జెన్సీలో మనకు అంబులెన్స్, గవర్నమెంట్ ఇప్పుడు ఫైర్ సర్వీసెస్, ఈవెన్ నాకు అగ్రికల్చర్ ఆల్సో ఎమర్జెన్సీ సర్వీస్ ఎసెన్షియల్. ఎసెన్షియల్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ వరకు చాలా క్లోజ్ కంట్రోల్లో మానిటర్ చేస్తున్నాము. అటువంటి క్రైజ్ వస్తే వెంటనే we will go extra mile also. As of now, there are no panic calls from any essential services or emergency services kabatti. So I am hopeful that such call will not come also. Vachina kuda we are prepared. Command control పెట్టేసాను.
మనకి 50 రూపీస్ పెరిగిపోయింది దానివల్ల. బట్ అది కూడా ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నారు. ఆల్రెడీ లాస్ట్ 2 to 3 డేస్ నుంచి ఎవరికి కూడా బల్క్ ట్రాన్సాక్షన్ అనేది చేయకూడదు అని చెప్పి మానిటర్ చేస్తున్నాము. ఈవెన్ అబౌవ్ 50 లీటర్స్ ఎక్కడైనా వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తే అది కూడా మానిటర్ చేస్తున్నాం. అదే ఒకటి నవ్వు ఇంప్రూవ్మెంట్ అయితే అయ్యింది. ఇప్పుడు ప్రజల్లో అంటే మీ ద్వారా అంతా ఇన్ఫర్మేషన్ వెళ్ళింది కాబట్టి నవ్వు పీపుల్ ఆర్ టేకింగ్ తక్కువనే. కానీ నిన్న మొన్న జరిగింది, ఇప్పుడు ఆ గ్యాప్ వచ్చింది కదా. ఒకసారి ఇండియన్ పెడితే 3 రోజులు కావాలి రావడానికి. ఇప్పుడు ఆ 3 రోజుల ముందే అయిపోయింది కదా, ఆ గ్యాప్ని మనము టైఅప్ చేయలేకపోతున్నాము. దట్స్ వై ఈరోజు అందుకే నైట్ అంతా పనిచేస్తారు మన ఫిల్లింగ్ స్టేషన్ వాళ్ళు, అంటే అక్కడ బే వాళ్ళు. అయితే ఈరోజు నైట్కి మొత్తం మనం నింపేస్తాము, రేపటి నుంచి అగైన్ నార్మల్సీ విల్ బి దేర్. సో అది ఆఫ్ కోర్స్ దాచుకునేది కాదు, బట్ ట్యాంక్లో ఉంటుంది. ఫుల్ ట్యాంక్ చెప్పాను కదా, ఫుల్ ట్యాంక్. సో అదే ఇప్పుడు కొట్టట్లేదు, బట్ జరిగింది నిన్న మొన్న అది జరిగింది. అదే అంటే జనరల్గా అది ఒక అంటే సోషల్ మీడియాలో వచ్చింది, అది పెట్టినాము అలా పెట్టండి అని. నీడ్ ఉన్నంత వరకు సమస్య లేదు. ప్యానిక్ బయింగ్ ఒకటే ఆపాలి మనం ఇక్కడ. దానికోసం బల్క్ అడిగారు కదా, బల్క్ వరకు మన జిల్లాలో వాళ్ళకి ఆల్రెడీ సపరేట్ స్టేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే వీళ్ళకి ఇక్కడికి లింకే రాదు, వాళ్ళకి డైరెక్ట్ కంపెనీ నుంచి వస్తాయంట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బీపీసీఎల్ కంపెనీ వాళ్ళు ఇస్తున్న బల్క్ రామ్కో సిమెంటు, వైజాగ్ స్టీల్ ప్లాంటు, శ్రీలక్ష్మి ట్రాన్స్పోర్ట్ జగ్గయ్యపేట, ఏపీఎస్ఆర్టీసీ జగ్గయ్యపేట, వీళ్ళు బీపీసీఎల్. హెచ్పీసీఎల్ వాళ్ళు రామ్కో సిమెంటు, అల్ట్రాటెక్ సిమెంట్ జగ్గయ్యపేట. ఐఓసీఎల్ వాళ్ళు భూపతి ట్రాన్స్పోర్టు, రామ్కో సిమెంటు, కేపీసీ సిమెంటు, అల్ట్రాటెక్ సిమెంటు, ఏపీఎస్ఆర్టీసీ జగ్గయ్యపేట, ఇబ్రహీంపట్నం. అంటే వాళ్ళకి డిసిగ్నేట్ ఉన్నాయి. వీళ్ళెవరు ఇక్కడ కొనుక్కుంటారు అనుకోని నేను. బట్ ఇక్కడ మేబీ ఆ ట్యాంక్లో నాకు వాటర్ బాటిల్ దాంట్లో తీసుకెళ్ళి వాళ్ళు కొంచెం కనిపించారు ట్యాంక్లో. ఎందుకంటే కొంతమంది రైతులు మళ్ళీ తీసుకెళ్తున్నారు, ఎందుకు ఆ మెషిన్ రాదు కంబైన్ హార్వెస్టర్ కాబట్టి అక్కడికి ట్యాంక్లో తీసుకెళ్తారు టిన్ వాళ్ళు. దాని వరకు అలా చేస్తున్నాము. బట్ వాటర్ బాటిల్లో తీసుకెళ్ళి పెట్టుకుంటున్నారు అంటే దట్ షోస్ ఆ ఫియర్ దయచేసి అవసరం లేదు, మాత్రమే క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇప్పుడు ఏం మానిటర్ చేస్తున్నానంటే నా జిల్లా వాటికి ఒక్కడికే కాకుండా పక్క జిల్లాలు, ఇప్పుడు నేను చదివేస్తాను ఏమేమి జిల్లాని కూడా చదువుతాను మీకు. సో అక్కడికి కూడా ఎలా వెళ్తున్నాయి మేము మానిటర్ చేస్తున్నాము. అక్కడి నుంచి కలెక్టర్ టచ్లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బీపీసీఎల్ వాళ్ళు ఏలూరు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, ప్రకాశం ఇక్కడికి పంపిస్తున్నారు. ఎలాగైతే నా జిల్లాకు అలాట్మెంట్ జరిగిందో ప్రపోర్షనేట్గా వాళ్ళు కూడా అలాట్మెంట్ ఈరోజు జరిగినాయి. సో అట్లాగా ఎవ్రీ డిస్టిక్ వీఆర్ మానిటరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది ఐఓసీఎల్ ఉన్నారు, వీళ్ళు చూడండి గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, ఏలూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్. ఇది వాళ్ళ జిల్లా, వాళ్ళకి అదే సర్వీస్ ఏరియా. ఇట్లా అన్ని జిల్లాకి వెళ్తూ ఉంది. అక్కడ కూడా సేమ్ సిచ్యుయేషన్ ఉంది. అంటే రిక్వెస్ట్ ఏంటంటే ప్యానిక్, ఇప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ వచ్చాక ఇక్కడ స్టార్ట్ అయితే ఇట్స్ వెరీ నెక్స్ట్ మినిట్లో తిరుపతిలో కనిపిస్తుంది, విశాఖపట్నంలో. అంటే ఇట్స్ ఈజీ కదా, ఇట్స్ లైక్ స్క్రోలింగ్. సో అందువల్ల ఇట్స్ ఏ స్టేట్ వైజ్ ఫెనోమెనన్ అయిపోయింది. సో విత్ యువర్ కోఆపరేషన్ అండ్ విత్ అఫ్ కోర్స్ ది ఎఫర్ట్ ఆఫ్ ది టీమ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అండ్ కోఆపరేషన్ ఆఫ్ పోలీస్ అండ్ రెవెన్యూ, సివిల్స్ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్, వీ కెన్ ఏబుల్ టు కంట్రోల్ దిస్, నో డౌట్. సో కొంత అసలు ఈ ప్యానిక్ ఎలా ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, కొన్ని కమర్షియల్ బంక్స్ ఉన్నాయి, వాళ్ళు ఏమన్నా బయటకు వచ్చి రీటైల్లో కొన్నారా అని. సో దీనికి ఇన్వెస్టిగేషన్ అనేది నడుస్తూ ఉంది. సో కమర్షియల్ బ్యాంక్స్లో కమర్షియల్ క్వాంటిటీస్ నుంచి దీనికి వచ్చినప్పుడు ఆ బంక్స్లో, వాళ్ళ దగ్గర ఉన్న బంక్స్లో నిల్వలు అలాగే ఉంటాయి. సో ఆ నిల్వలను తెప్పిస్తున్నాము, విల్ గెట్ బ్యాక్ ఆన్ దట్. అదొకటి. రెండోది, మీరు బ్లాక్లో ఏమన్నా చేశారా, ఏమైనా చర్యలు తీసుకున్నారని ఇప్పటి నుంచి నిన్నటి నుంచి మనం దాని మీద ఫోకస్డ్గా ఉన్నాము. ఇంకా అంతకుమునుపు ఏం జరిగింది అనేది చేయాలంటే మళ్ళీ సీసీ ఫుటేజెస్ బాగా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్, టేక్ సమ్ టైం. బట్ ఇప్పటి నుంచి బ్లాక్లో తీసుకెళ్తే మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. అవర్ టీమ్స్ ఆర్ ఆన్ ద ఫీల్డ్.
పోలీస్తో పాటు రెవెన్యూ, అదేవిధంగా సివిల్ సప్లైస్ టీమ్స్ కూడా అందరూ కలిసి టీమ్స్గా ఏర్పడి ఒక 6-7 టీమ్స్, టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఫీల్డ్లో ఉన్నాయి. ప్లస్ ప్రతి దగ్గర కూడా ఒక పోలీస్ మెన్ ప్రతి బంక్ దగ్గర కూడా పెట్టాడు. సో బ్లాక్ మార్కెటింగ్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించాం. 2-3 డేస్ క్రితం జరిగిన బ్లాక్ మార్కెటింగ్ మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సో అందులో ఎలాగా అసలు దీనికి రూట్ కాజ్ ఏంటనేది ఖచ్చితంగా వదలం. డెఫినెట్గా దీన్ని బయటకు తీయడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాం. 3-4 ఇష్యూస్. ఒకటి వచ్చి స్టాక్స్ వెరిఫికేషన్. అసలు ఏ బంక్లో ఎంత స్టాక్ ఉన్నది, లాస్ట్ 3-4 డేస్లో ఏంటి మనకు అర్థమైపోతుంది, అదొకటి. రెండవది వచ్చేసి యూపీఐ పేమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చింది. ఉదాహరణకి ఇందాక మనకు జగపేట రామ్కో సిమెంట్స్ అన్నారు, అక్కడి నుంచి బయట కమర్షియల్ మన రీటైల్ దానికి యూపీఐ ట్రాన్సాక్షన్ జరిగితే వీ కెన్ ఇన్వెస్టిగేట్ ఆన్ దట్. సో ఇన్వెస్టిగేషన్ మోడ్స్ చాలా ఉన్నాయి. సో ఇట్ టేక్స్ టైం. మామూలుగా ఎప్పుడైనా కూడా ఇన్వెస్టిగేషన్ అనేది ఒక రోజులో ఈ రోజుకి అయ్యేది కాదు. సో మూలాల్లోకి వెళ్తాం ఖచ్చితంగా, ఎందుకు జరిగింది అనేది. తర్వాత సోషల్ మీడియా, మీరు చెప్పినట్టు సోషల్ మీడియా వాచ్ అనేది వీ కెన్ కీప్ సోషల్ మీడియా వాచ్. మనం ఒక షెడ్యూల్ చేసి, ఒక వాచ్ షెడ్యూల్ చేసి పెట్రోలు, డీజిల్ అనే కీవర్డ్స్ పెట్టేస్తే అసలు ఏం జరుగుతుంది అంతా వచ్చేస్తుంది. సో సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలి. సో మీరు జాగ్రత్తగా ఉండాలి, నేను జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ. అంత లేదులే. ఎమర్జెన్సీలో మనకు అంబులెన్స్, గవర్నమెంట్ ఇప్పుడు ఫైర్ సర్వీసెస్, ఈవెన్ నాకు అగ్రికల్చర్ ఆల్సో ఎమర్జెన్సీ సర్వీస్ ఎసెన్షియల్. ఎసెన్షియల్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ వరకు చాలా క్లోజ్ కంట్రోల్ మానిటర్ చేస్తున్నాము. అటువంటి క్రైజ్ వస్తే వెంటనే we will go extra mile also. As of now, there are no panic calls from any essential services or emergency services. So I am hopeful that such call will not come also.